టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్ 412 వీడియోలో ఉన్నాం మనం. ఈరోజు మీకు ఇంపార్టెంట్ 10 జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ప్రతి వీడియోలో కూడా ఉంటాయి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకు వివిప్యాట్ విస్తరించండి. డైరెక్ట్ ఆన్సర్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అండి. ఇది మనం ఎలక్షన్స్లో వాడుతున్నాం. ఎలక్షన్స్లో మనం ఇప్పటికే ఈవీఎం యూజ్ చేస్తున్నాం కదా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని. సో వివిప్యాట్ ఎందుకు వాడతామంటే ఈ వివిప్యాట్ అనేది మనం ఓటు ఎవరికి వేశామో అనేది ఒకసారి చూసుకోవడానికి ఓటర్కి ఒక అవకాశం ఇచ్చేటటువంటి మిషన్ అండి. దీంట్లో మనం ఎప్పుడైతే ఓటేస్తామో మన ఓటు నిజంగా మనం వేయాలనుకున్న అభ్యర్థికి పోలైందా లేదా అనేది చూసుకోవచ్చు. ఒక స్లిప్ అయితే బయటకు అంటే స్లిప్ ఒకటి మనకు కనబడి మళ్ళీ దాంట్లో పడిపోతుంది. సో దీన్నే మనం వివిప్యాట్ మిషన్ అని అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, భారత్ జపాన్ మధ్య శాంతి ఒప్పందం ఏ సంవత్సరంలో కుదిరింది? సో ఇండియాకి ఇతర దేశాలతో ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, అగ్రిమెంట్స్ కానివ్వండి, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అవుతాయి ఇలాంటి క్వశ్చన్స్. 1952లో మనకు ఇండియాకి జపాన్కి ఒక పీస్ అగ్రిమెంట్ అనేది కుదిరింది. సో వెరీ ఇంపార్టెంట్. మీకు చైనాకి ఇండియాకి మధ్య 1954లో పంచశీల ఒప్పందం, సో ఇట్లాంటివి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలో ఏకైక తేలియాడే పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉంది? ప్రపంచంలో ఏకైక తేలియాడే పోస్ట్ ఆఫీసు మనకు దాల్ సరస్సులో ఉందండి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని దాల్ సరస్సులో ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అయితే ఉంది. ఇది వరల్డ్లోనే ఇది ఒకటి. క్వశ్చన్ నెంబర్ 3, దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? సిక్కింకి చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ 24 సంవత్సరాల 165 రోజులు సుదీర్ఘకాలం చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఈ రికార్డ్ అయితే ఇప్పటికీ మనకు పవన్ కుమార్ చామ్లింగ్ పేరు మీదగానే ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, సోనాపూర్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ముఖ్యమైన బీచ్లు గుర్తుంచుకోండి. సోనాపూర్ బీచ్ వచ్చేసి మనకు ఒడిశాలో ఉందండి. మెరీనా బీచ్ వచ్చేసి మనకు తమిళనాడులో ఉంది. సో జుహు బీచ్ ముంబైలో ఉంది. సో అట్లా మీకు కొన్ని ఇంపార్టెంట్ బీచెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5, కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం కదా, ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2020 జూలై 29న ప్రవేశపెట్టింది. దీంట్లో మనకు 5+3+3+4 మోడల్ అయితే అనుసరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 6, సముద్రాల ఉపరితల సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 27 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది సముద్రాల ఉపరితల సగటు ఉష్ణోగ్రత. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికెట్ పొందిన బీచ్ ఏది? దీని గురించి ఐడియా ఉండాలండి మీకు. బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికెట్ అనేది మనకి ఒక సంస్థ ప్రదానం చేస్తుంది. అంటే ఏదైనా ఒక బీచ్లో పర్యావరణ హితమైనటువంటి పనులు కానివ్వండి, అలాంటివి ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకైతే ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది ఆ బీచ్కి సర్టిఫికెట్ ఇస్తారు. మీకు ఫస్ట్ టైం మన ఇండియా నుంచి చంద్రబాగా బీచ్ అని, ఇది కోనార్క్లో ఉంది, ఒడిస్సాలో, ఇది కూడా దానికి వచ్చింది. ది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఈజ్ అవార్డెడ్ బై ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ to beaches that are clean, environmentally friendly and equipped with international standard amenities for tourists. అంటే టూరిస్టులు సందర్శించడానికి వీలుగా పర్యావరణ హితమైనటువంటి చర్యలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి బీచెస్కి ఈ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఈ సర్టిఫికెట్ ఇచ్చే సంస్థ హెడ్ క్వార్టర్ డెన్మార్క్లో ఉంది. దీని కాలపరిమితి 1 year. ఎప్పటికప్పుడు దీన్ని అయితే రెన్యువల్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8, ఇనుము రూపాలన్నింటిలో అత్యంత శుద్ధమైన రూపం ఏది? ఇనుము అనేక రూపాలలో లభిస్తుంది. దాంట్లో చేత ఇనుము అనేది అత్యంత శుద్ధమైనటువంటి ఇనుముగా మనం చెప్తాము. ఎందుకంటే దీంట్లో మీకు రాట్ ఐరన్ అంటే తక్కువ కార్బన్ 0.05% కంటే తక్కువ కార్బన్ ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత స్వచ్ఛమైనటువంటి ఇనుప మిశ్రమము. ఇది మృదువైన సాగే గుణాన్ని కలిగి ఉండి తుప్పును కూడా అంటే రస్టును కూడా తట్టుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశపు మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మీకు 1947 ఆగస్టు 15 తర్వాత ఆర్కే షణ్ముగం చెట్టి అండి. మనకు ఫస్ట్ బడ్జెట్ ఇతనే మరి సమర్పించడం జరిగింది 1947 నవంబర్ 26న. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అన్నప్పుడు బిఆర్ అంబేద్కర్, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అన్నప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి అన్నప్పుడు బల్దేవ్ సింగ్, మొట్టమొదటి హోంశాఖ మంత్రి అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా క్యాచ్ చేయండి. అదే రైల్వే శాఖ మంత్రి జాన్ మత్థాయ్. క్వశ్చన్ నెంబర్ 10, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1925లో ఏర్పాటు చేశారండి. మనకు 2025కి 100 years సెలబ్రేషన్ జరిగినాయి. ఆర్ఎస్ఎస్ నాగపూర్లో ఏర్పాటు చేశారు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్
ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.